సో, నెక్స్ట్ భాగం ఏంటంటే, చిన్నప్పటి నుండి ఒక ప్రత్యేకమైన లక్ష్యం లేక మిషన్ ఉందని భావించి ఉండొచ్చు. అంటే ఏంటంటే, భావించి ఉండొచ్చు. కానీ అదేమిటో మనకు తెలీదు. రైట్? ఇది కానీ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ వచ్చేటప్పటికి లైఫ్‌లో ఏదో ఒక లక్ష్యంతో వచ్చామనో, ఏదో లక్ష్యం ఏదో ఉన్నట్టుగానో రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేమిటో తెలీదు. సడెన్‌గా వెలితి వస్తుంటుంది. ఎందుకంటే టైం అంటే ఇప్పుడు చాలా సింపుల్. చిన్నప్పటి నుంచి మనం అన్నం తింటున్నాం. ఆ అన్నమే 40 దాటాకో, 50 దాటాకో తినలేం. కారణం ఏంటి? మెటాబాలిక్ రేట్ పడిపోయింది. డయాబెటిస్ వచ్చేసింది. కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. ఇవన్నీ మనం మనం పెట్టుకొని పేర్లు పెట్టుకొని అక్కడికలాగా ఒక భాష్యం చెప్పుకుంటున్నాం. కానీ ఎందుకలా జరుగుతుంది? అంటే వయసు పెరిగింది కదా! అందువల్ల మెటబాలిక్ యాక్టివిటీ ఆటోమేటిక్‌గా పడిపోతుంది. అదే ఎందుకు? ఆటోమేటిక్‌గా ఎందుకు? ఏదో కారణం ఉండుండాలి గదా! అది ఆ బాడీ సైన్స్‌కి తెలీదు. ఎందుకలా జరుగుతుంది అంటే, రీసెర్చ్‌లు చేసో, లేతే మందులు కనిపెట్టో అవి ఇవి అంతవరకొచ్చింది. అసలెందుకలా జరగాలన్న దానికి అల్టిమేట్ క్వెషను, అల్టిమేట్ ఆన్సర్సు ఈ, ఈ ఫిజియాలజీ సైన్స్ మీద తెలీదు. మెడికల్ సైన్స్‌కి ఇంకా తెలీదు. బాడీ యొక్క తత్వం మారిపోతుంది అని జెప్తారు. బాడీ యొక్క తత్వం ఎందుకు మారుతోంది? లోపల నీ సోల్ యొక్క తత్వం మారుతోంది. నీ సోల్ యొక్క తత్వం మారుతుంది. ఎందుకంటే టైం దగ్గర పడుతుంది. నువ్వొక సోల్ ప్లాన్ మీదొచ్చావు. ఆ ప్లాన్ పూర్తి చేసుకొని వెళ్ళడానికి నీకు టైం దగ్గర పడుతుంది. కాలము, ఎనర్జీ దాని యొక్క పరిస్థితుల కేంద్ర బిందువు మధ్య నుంచి ప్రయాణము ఇయన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి నీలో. కానీ మనం అర్థం చేసుకోవట్లా. అప్పుడు అది ఒక జబ్బుగా మన శరీరం మీదకి తీసుకొస్తుంది. ఎందుకంటే అది మనం ఎప్పుడు కూడా టైమ్ ఫ్రేమ్‌తో వస్తాం మనం. ఇన్ని శ్వాసలతో ఇన్ని ఉచ్ఛ్వాసాలు, ఇన్ని నిశ్వాసాలు. ఆ ఎన్ని మనం కౌంట్ పెట్టుకొనొచ్చామో, ఆ కౌంట్ ఉచ్ఛ్వాసం ద్వారా ఆగిపోవచ్చు, నిశ్వాసం ద్వారానే ఆగిపోవచ్చు. ఊపిరి ఇలా పైకి పెట్టి అలాగా ఆగిపోయి ప్రాణం పోవచ్చు. ఎక్సలేషన్ కూడా తీసుకొని పూర్తిగా ప్రాణం పోవచ్చు. ప్రాణం పోవడం అంటే, ఇక్కడ ప్రాణం పోవడం గురించి మాట్లాడటంలా. అంటే మన టైమ్ ఫ్రేమ్. ఆ వితిన్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఏమనుకున్నామో జరిగిపోవాలి. అందువల్ల సోల్ ప్రిపేర్ అయిపోతూ ఉంటది. కానీ మనం మాత్రం దానికి ప్రిపేర్ అవ్వం. అప్పుడు జబ్బు అనేది వస్తుంది శరీరం మీదకి. దాని భాష అది. దాని బాధ అలా వెళ్ళగక్కుతుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకొక సర్టెన్ పాయింట్‌లో అన్నీ ఉన్నా కూడా ఒంటరితనమో, వెలితిగా ఉండడమో, ఏదో సామర్థ్యంలో ఏదో లోపం అనిపించడమో, ఇంకా ఏదో చెయ్యాలనుకోవడమో, ఏదో ఉంది గానీ చేయలేకపోతున్నాను అనుకోవడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సోల్‌కి సోల్ నీ సోల్ చూపిస్తూ ఉంటుంది. కానీ సోల్‌తో కనెక్షన్ లేకపోవడం వల్ల పికప్ చేయలేమన్నమాట. ఇప్పుడు చూడండి దూరంగా మనకి కొంతవరకు మన ఐసైట్ క్లియర్‌గా ఉంది. అంతవరకు చాలా క్లియర్‌గా మనుషులు వెళ్ళిపోతుంటే కనిపిస్తుంది. ఇంక వాళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతున్నారనుకోండి ఇంక మనకు కనపడదు. ఎవరు వాళ్ళు అని చూస్తాం మనం ఇలాగ. అలాంటి పరిస్థితనమాట. సో, వ్యక్తిగతమైన విలువను లోపల కోరుకుంటూ ఉంటారు. ఇతరుల సపోర్ట్ లేకపోవడం వల్ల ఎందుకు ఎదురు చూస్తూ కనుగొంటూ లక్ష్యాన్ని అది. సో, ఇట్లాగా అది ఒకటి సిట్యుయేషన్. ఇంకొక సిట్యుయేషన్ ఏముంటూ ఉంటుందంటే, వారు ఇంకొక సిట్యుయేషన్ కూడా ఉంటుంది. ఇలాగా ఈ వెలితి లేకపోతే ఒంటరితనం ఇలా అనిపించి వాళ్ళు ఇంక దాన్నలాగా బ్రూయింగ్ చేస్తూ ఉంటారనమాట. అదొక రకమైన స్థితి అది. బ్రూయింగ్ చేస్తూ వాళ్ళేం చేస్తారంటే,
ఒక రకమైన సాధన మొదలుపెడతారు. కొంతమంది డిప్రెస్ అవ్వరు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ విధంగా అనిపిస్తుందో, వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకు అపనమ్మకమో, ఏదో చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నానోయ్, అది అనేటువంటి మాటలు కూడా అప్పుడప్పుడు నేను చాలా మంది నుంచి వింటూ ఉంటాను. ఏదో అది ఏంటో మరి ఏదో అనిపిస్తుంది గానీ ఏం చేయలేకపోతున్నాను ఇట్లా అని. అలాగ చేసుకొని వాళ్ళు ఎక్కడో దగ్గర పికప్ చేస్తారు. అంటే ఎగ్జాక్ట్‌గా అలా పికప్ చేయకపోవచ్చు. ఆ వెలితిని ఓవర్‌కమ్ చేయడానికి వాళ్ళ సామర్థ్యం లేదేమో నాకు, ఏదో లోపం అనిపిస్తుంది అనే లోపం ఫీల్ అయ్యే వాళ్ళు, ఆ లోపాన్ని అధిగమించడానికి లోపల నుంచి వాళ్ళ సాధన ఏదో మొదలుపెడతారు. అంటే వాళ్ళు స్పిరిచ్యువల్‌గా అయ్యారని కాదు. స్పిరిచ్యువలు కాదు. కానీ సమ్‌హౌ దాన్ని అడ్రెస్ చేయాలని చూస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి? అంతఃబలాన్ని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు స్పిరిచ్యువల్ మార్గంలో ఉంటే బావుంటుంది. డెఫినిట్‌గా. కానీ వాళ్ళు స్పిరిచ్యువల్ మార్గంలో లేకపోయినప్పటికీ, ఏదో వాళ్ళకి లోపం అనిపించినప్పుడు, ఆ అంతఃబలాన్ని పుంజుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ విధంగా కూడా ఒక విధంగా ముందుకెళ్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌గా సోల్ ప్లాన్ అనే దాంట్లో వాళ్ళు లేకపోయినా, వాళ్ళకది తెలియకపోయినా ఇచ్ఛాశక్తి అనేది మనిషికుంటుంది గాబట్టి, మరొక మార్గంలో అంతఃబలాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ మందపాటి పదార్థం ఏంటంటే మన లక్ష్యం ఏంటో, మనం ఎవరమో గుర్తు చేయకుండా నిరోధిస్తూ ఉంటుందనమాట. సో, అందువల్ల ఏంటంటే ఆ రెండిటి మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. దేని మధ్య? మన శరీరానికి, మన ఆత్మకి మధ్య గ్యాప్ పెరిగిపోతుంటుంది. ఇదేమో నిరోధిస్తూ ఉంటుంది. అదేమో కావాలని కోరుకుంటూ ఉంటుంది. మీరే చాలామంది అనుమానంతో మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ మీరెవరో మర్చిపోయారు. అది. ఇప్పుడు నేను చెప్పిందే వాళ్ళు మరొక ఇదిలో చెప్పారు. కాబట్టి మీరు మీ కలల్ని నమ్మడం చాలా ముఖ్యం. అవి మీ ప్రత్యేక లక్ష్యాన్ని చూపిస్తాయి. ఎప్పుడైతే అటువంటి ఆలోచనలు కలిగినప్పుడు వాటికి విలువనివ్వాలి. విలువని తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే మనం ఏ లక్ష్యం గురించైతే వచ్చామో ఆ లక్ష్యం పైన ఆ డైరెక్షన్ వైపుకి వెళ్ళే అవకాశాలనేవి ఉంటాయి. మనం విలువనివ్వకుండా సరే ప్రస్తుతం ఉన్న వాటితో ఉన్న రిసోర్సెస్‌తో అంతా బానే జరుగుతుంది కదా! అని అక్కడికక్కడ మనం ఖండించేయకూడదు. అక్కడక్కడ కట్ చేసేయకూడదనమాట. అడ్రెస్ చేస్తూ పోవాలి. మనకొక ఆలోచన వచ్చింది అంటే, ఆ ఆలోచన అడ్రెస్ చేయాలి. ఆ ఆలోచన అక్కడ దూకి చూడాలి. ఏమిటిది? ఎందుకిలా అనిపిస్తుంది? అనిపిస్తోందంటే నేనేదో చెయ్యాలి. చేస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది. అది ఎంత ఆ వరకు మనకు అవసరము, ఎంత డెప్త్ ఉంది, ఎంత అవసరము, లేదా అవసరం లేదేమో అట్‌లీస్ట్ ఆలోచన నుంచి బయటకి రావడానికైనా అవకాశం ఉంటుందన్నమాట. మీలో ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేక లక్ష్యంతో పుట్టారు. మీ పాత్రని మీరే పూర్తి చేయగలరు అది. ఎందుకలా చేయాలి? ఏదో ఒక ఆలోచనొచ్చింది అంటే, ఆ ఆలోచన వెనక ఎందుకు పరిగెట్టాలి? ఎందుకంటే అది మనది, మన పర్సనల్. మన పాత్ర మనమే పూర్తి చేయగలం. ఏదో వేరే వాళ్ళకిచ్చేసి ఇంతవరకు నేను పాత్ర పోషించానబ్బా! ఇక నెక్స్ట్‌ది నువ్వేదో టైం చూసుకొని నువ్వే నా పాత్ర కూడా ఏదో పోషించేసి అది లాగించేయి అని చెప్పడానికి లేదక్కడ. అలా అనుంటే బానే ఉండేది. అక్కడ కూడా మన వాళ్ళు బిజినెస్ మొదలెట్టారు. మీ పాత్ర మేము పోషిస్తామండి ఇంత డబ్బులు అనేవారు. సో, పాత్రను మీరు పూర్తిగా మన మన పాత్రను మనమే పూర్తి చేయగలము. ఇంకెవ్వరు కూడా చెయ్యలేరు. రాబోయే మార్పును ఆహ్వానిస్తూ మీరు ముందు నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడు? సోల్ ప్లాన్‌లో. సోల్ ప్లాన్‌లో మనం ఏమని నిర్ణయించుకున్నాము? ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన సోల్ ప్లాన్ ఇలా రాసుకున్నాము. ఈ మార్పులన్నిటికీ కూడా ఎదురీది వాటిని ఎదుర్కొంటూ, వాటికి మనం ఆహ్వానిస్తూ, దాని నుంచి జ్ఞానాన్ని, విజ్డమ్‌ని తీసుకుందామనే ఉద్దేశ్యంతోనే మనం ఇక్కడికొచ్చాము గాబట్టి, కంపల్సరీగా అది మనమే పూర్తి చేయాలి. సూపర్ కాన్షియస్ వాస్తవానికి సపోర్ట్ చేస్తూ, కొత్త విధానం నిర్మాణానికి సహాయం చేయాలని అనుకున్నారు. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని ఎన్నుకున్నారు. అందువలన ఎవ్వరికీ కట్టుబడకుండా మీ ఆలోచనలను డిజైన్ చేసుకొని అమలు పరచడానికి వీలవుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అని మాట వాడారు. అంతే కదా! ఇది, ఇది ఒక ఉద్యోగం లాంటిదే. ఈ జన్మ మనం తీసుకున్న ఈ జన్మ
మనం ఒక జన్మ తీసుకున్నామంటే అదొక లక్ష్యం. అదొక ఉద్యోగం. మనం ఇక్కడ భూమి మీద వేరే వేరే ఉద్యోగాలు చేస్తున్నాం డబ్బు కావాలని. అది కాదు అసలైన ఉద్యోగం. ఈ ఈ జన్మకు. ఇది అసలైన ఉద్యోగం. అందువల్ల సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అని మాట వాడారు. ఇది మన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇది. బయట చేసే ఉద్యోగాలు ఇంకెవడికో తలమ్ముకుని మనం చేస్తున్నాం డబ్బుల కోసం. వాడు చెప్పిన పనులన్నీ చేస్తాం. బాస్, 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 బాస్ అని. అది మన ఎంప్లాయ్‌మెంట్ కాదది. అదేంటంటే అదే ఇంత మునుపు కూడా ఎన్నో విషయాల్లో చెప్పాను నేను. మనం సంపాదించే ప్రతి పైసా మనం తినం గదా! అందరూ తింటారు. ప్రపంచంలో అందరూ తింటారు. ఇన్స్యూరెన్స్ వాళ్ళు, టాక్సెస్ వాళ్ళు, వీళ్ళు, ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, పక్కాలు ఈ అందరూ ఏదో ఒక రూపంలో తింటారు. కనీసం గిఫ్ట్ రూపంలోనే తింటారు. సో, అది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గాదు. అది మనం సర్వైవ్ అవ్వడానికి చేసే పనులవి. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఏంటంటే, మన సోల్ ప్లాన్ పూర్తి చేయడమే మన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఒకసారి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ అని ఉండేది. ఇప్పుడు కూడా ఉండే ఉంటుంది. సో, ఆడికెళ్ళి ఫారమ్స్ అవి తీసుకొని, నింపుకొని, చేసుకొని పాత పద్ధతుల్లో. ఇప్పుడు అన్ని కంప్యూటర్స్ వచ్చేసాయి. సో, కాబట్టి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని మనం అందుకే ఎందుకున్నాము. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కి కొత్త కొత్త విధానాలు నిర్మాణిస్తూ ఎవరు సహాయం చేస్తున్నారు? సూపర్ కాన్షియస్ మన హైయర్ సెల్ఫ్ పూర్ణాత్మ గారు మనకి హెల్ప్ చేస్తున్నారు. ఆయనక్కడ మన మన ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫీసర్ ఆయన. మన ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫీసరు మన పూర్ణాత్మ గారు. సో, మనం వెళ్లి ఎప్పటికప్పుడు దరఖాస్తులు పెట్టుకుంటూ మన ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నట్టే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఆఫీస్‌కెళ్ళిపోయి మనము ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్‌కెళ్ళి ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త లక్ష్యాలన్నిటిని కూడా మనము ఆయనతో మాట్లాడుకొని, చేసుకొని దరఖాస్తులు పెట్టుకుంటూ, అప్లికేషన్‌లు చేసుకుంటూ ఎప్పుడు ఉద్యోగం అప్పుడు. దేనికదే అంటే 2 ఉద్యోగాలు చేస్తున్నాం. ఒకటి మన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఇంకోటి ప్రాపంచికంగా బ్రతకడం. ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం. అందువలన ఎవరికీ కట్టుబడకుండా మీ ఆలోచనలు మీరే డిజైన్ చేసుకొని అమలు పరుచుకోండి అని చెప్తున్నారాయన. ఇక్కడ ఈ విషయంలో, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ విషయంలో. మీ కాలానికి మీరే అధిపతులు. నెక్స్ట్ హెడ్డింగ్. ఇతరుల కన్నా మీరు తేడాగా ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ, ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులతో మీరు లేక, మీతో ఇతరులు కలవలేకపోతున్నారని భావిస్తూ ఉంటారు. ఇదైతే నాకుంది ఇది. ఈ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇతరులకు కూడా అదే ప్రాబ్లమ్. మీకు వచ్చే కొన్ని ఆలోచనలు, ఉద్దేశాలు ఇప్పటికి అసామాన్యంగా ఉంటాయి కానీ, సంవత్సరాల తరబడి రావలసిన ఉన్నత చైతన్యాన్ని మార్చటానికి ఆలోచనలు రప్పించబడతాయి. చూసారా? ఎందుకు మనిషి టు మనిషి తేడా ఉంటున్నారు? ఒకరి ఆలోచన ఇంకొక ఆలోచన ఎందుకు జంప్ అవ్వదు? మనం ఎప్పుడూ కూడాను వీడు నాలా ఆలోచించడేంటి అని మనం ఆశ్చర్యపోతుంటాం. అలాగే వాళ్ళు కూడా అంతే. ఈమె నాలా ఆలోచించదేంటి? నాలా ఉండదేంటి? మాలాగా ఎందుకుండరు? ఈ మాలాగన్న పేరు అనే బాధ చాలా మందికి ఎక్కువ ఉంటది. మాలాగే ఉండాలి. మా ఆలోచనలకి మ్యాచ్ అవుతూ ఉండాలి. ఈ మాలాగా అనే ప్రాబ్లము చాలా మంది మనుషులకి 95% ఎదుటివాడి గురించి ఇదే బాధపడుతూ ఉంటారు. వాడు ఇంకోలా ఉన్నాడు. నేను ఇంకోలా ఉన్నాను. వాడు బాగా బ్రతికేస్తున్నాడేమో! ఆ ఆలోచన ఇలా మారిపోతూ ఉంటది. అసలు యాక్చువల్‌గా ఆలోచన వెనకాతల ఒక స్పిరిచ్యువల్ రీజన్ ఉంది. కానీ దానికి వాళ్ళు స్పిరిచ్యువల్‌గా ఉండకపోవడం వల్ల ఆ ఆలోచనని ప్రాపంచికానికి అటాచ్ చేసేస్తున్నారు. రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళిపోతున్నారు. మాలాగా వాడిలా ఉండడేంటి అంటే ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఉంటారట మానవులు ఆల్ ది టైమ్. వాళ్ళు వీళ్ళతో గాని, వీళ్ళు వాళ్ళతో గాని కలవలేకపోతున్నామే అని భావిస్తూనే ఉంటారంట. దీనికొక స్పిరిచ్యువల్ రీజన్ ఉంది. కానీ మా జనాలు స్పిరిచ్యువల్‌గా ఉండకపోవడం వల్ల పనికిమాలిన ప్రాపంచికపరమైన వాటికి అటాచ్ చేసేసి మెల్లమెల్లగా అసూయ, ద్వేషాలు ఎదుటివాడి మీద పడకపోవడము, కంపేర్ చేసుకోవడము అలా పోతున్నారు. అవేంటో చూద్దాం. ఎందుకలా ఉంటుందంట? ఆ విధంగా ఆలోచన లోపల నుంచి ఆత్మే తెప్పిస్తదట. ఎందుకట? సంవత్సరాల తరబడి రావాల్సిన ఉన్నత చైతన్యాన్ని మార్చటానికి అటువంటి ఆలోచనలు రప్పించబడతాయి. ఎందుకంటే, ఇది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ప్రతి జన్మలో కూడా ఏదో ఒక బర్త్ ఎమోషన్ ఎత్తుకొనొస్తాం మనం. ఎక్కడి నుంచొస్తున్నాయి బర్త్ ఎమోషన్స్? నువ్వు ఆత్మవైపోయిన నువ్వు చనిపోయి
అన్నీ వదిలేసేసి ఏదో కొన్ని అనుభవాల సారం పట్టుకుని సూక్ష్మ శరీరం, కొత్త శరీరం యేసుకొని పైకెళ్ళిపోతుండేటప్పుడు, నీకు బర్త్ ఎమోషన్ ఎక్కడి నుంచొస్తుంది? ఏదో ఒక ఎమోషన్ ఎత్తుకొని వస్తాం మనం ప్రతి జన్మలో. ఆ ఎమోషన్ ద్వారానే ఉన్నత చైతన్యాన్ని రావలసిన ఉన్నత చైతన్యాన్ని మార్చే ఆలోచనలు దాని ద్వారానే రప్పించుకోవడానికి మనం ఆల్రెడీ సోల్ ప్లాన్ వేసుకునే వస్తాము. కానీ స్పిరిచ్యువల్ పాత్ లేకపోవడం వల్ల ఇది మాత్రం సోలు కాలంతోటి, ఎనర్జీస్ తోటి ఇది మాత్రం చేయాల్సిన పని చేస్తూ ఆ ఎమోషన్‌ని తెచ్చేస్తది. ఏ టైంకి తేవాలది. కానీ మనం రెడీగా ఉండకపోవడం వల్ల దాన్ని తీసుకెళ్ళి మరో దానికి అటాచ్ చేసుకొని అనవసరంగా కురింగిపోవడం అనేది జరిగిపోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. మీరు ఎకాలజీ, శాంతి యాత్ర, సైన్స్, టెక్నాలజీ, సైకాలజీ, మెటాఫిజిక్స్, లోహాలకు సంబంధించిన భౌతిక శాస్త్రం మానవాళికి కొత్త దృష్టిని కల్పించడానికి సహాయం చేసే ఈ శాస్త్రాల వైపు ఆకర్షింపబడాలి. చూడండి. అనవసరంగా వేరే డైరెక్షన్‌లోకి పోయి అరిషడ్ వర్గాల్లోకి వెళ్ళిపోయి వాడి మీద, వీడి మీద పగ, ప్రతీకార, అసూయ, ద్వేషాలు ఎలా కిందకలాగా ఆత్మస్థాయిని కిందకలాగా దింపేసుకునే బదులుగా ఏం చేయమంటున్నారిక్కడ? అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎకాలజీ, ఎకాలజీ చదవమంటున్నారు. ఎకాలజీ అంటే ఫానా అండ్ ఫ్లోరా అంటే ప్రకృతి గురించి. అంటే స్పిరిచ్యువల్‌గా ప్రకృతి గురించి, సైంటిఫికల్‌గా కూడా ప్రకృతి గురించి. ఎకాలజీ. సింబయాసిస్. చూడండి సింబయాసిస్. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. పిక్చర్ ప్లాంట్స్. బొటానికల్ గార్డెన్స్‌లో పెడుతూ ఉంటారు. వాటి యొక్క లైఫ్ సైకిల్స్ చదవండి. మొన్ననే నేను సీతాకోకచిలుక కూడా చదివాను. నేను చిన్నప్పుడు చదువుకున్నా. కానీ నాకెందుకో చదవాలనిపించి చదివాను. తప్పులేదు. మనం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళి చదువుకున్నవి మళ్ళీ ఇప్పుడు చదవచ్చు. చిన్నప్పుడు మనకు ఒకలాగా అర్థమైంది. ఎలా? మనకు మార్కులు తెచ్చేసుకొని ఆ లైఫ్ సైకిల్స్ గీసేసి రికార్డ్స్ కూడా ఏసేసి 10 మార్కులు రికార్డ్‌కి తెచ్చేసేసుకొని మన ఎగ్జామ్‌లు రాసేసి మార్కులు తెచ్చేసుకొని డిగ్రీలు పాస్ అయిపోయి సర్టిఫికేట్ చంకలో పెట్టేసుకొని ఉద్యోగాలకెళ్ళిపోయి, ఇంటర్వ్యూలకెళ్ళిపోయి ఉద్యోగాలు సంపాదించుకొని పైసలు సంపాదించుకోవాల. అప్పుడు ఆలోచన అది. అదే పాఠాల్ని వీలున్నప్పుడు ఇప్పుడు చదవండి. స్పిరిచ్యువల్ పాత్‌కి కూడా వచ్చాము కాబట్టి, మన లైఫ్‌కి ఎంతో దగ్గరగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 'సీతాకోకచిలుక' ఉదాహరణకి. అన్ని ఇన్సెక్ట్స్‌కి కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. కానీ సీతాకోకచిలుక యొక్క లైఫ్ సైకిల్‌కి మాత్రమే ట్రాన్స్‌ఫర్మేషన్ మాట వాడతారు. మనిషిలో కూడా అలాంటి ట్రాన్స్‌ఫర్మేషనే వస్తుంది. దోమకు కూడా ఉంటది లైఫ్ సైకిల్. దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ అనరు. ఒక దశ నుంచి ఇంకో దశకి, ఇంకో దశ నుంచి ఇంకో దశకెళ్ళిందని చెప్తాం. దట్స్ ఇట్. కానీ సీతాకోకచిలుక మాత్రము ట్రాన్స్‌ఫర్మేషన్ మాట వాడతాం. అలాగే కొన్ని పక్షుల యొక్క జీవిత దశలు. ఇయన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాటిలో కూడా ఎవల్యూషన్. దోమకిను, సీతాకోకచిలకి చాలా తేడా ఉంటుంది. ఎవల్యూషన్ అది. ఎవల్యూషన్ అంతే. సో, ఎకాలజీ మీద దృష్టి సారించమంటున్నారు. అంటే మనకు వీలున్నప్పుడు సైన్స్ చదవడం తప్పులేదు. ఏ ప ఏ ప్రైవేట్‌గాకైనా సరే సరదాగా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడంలో తప్పులేదు. ఒక ఎగ్జామ్ రాయడంలో తప్పులేదు. ఎందుకంటే దట్ గివ్స్ ఎ డిఫరెంట్ మనకొచ్చిన ఆ ఆలోచనలకి వెలితి లేతే ఇవన్నీ ఉన్నాయే ఈ ఈ తేడాలు ఇవన్నీ కూడా వీటన్నిటికి సమాధానాలు అందులో దొరుకుతాయి మనకి. ప్రపంచంలోకెళ్తే మనకి ఏ సమాధానం దొరకదు. వాడు కూడా మనలాగే సఫర్ అవుతూ ఉంటాడు మానవుడు. ఇంక వాడి నుంచి వాడేమి మనకి ఆహ్, మ ట్రాన్స్ వ మ మనకి ఏంటి విజ్డమ్‌ని ప్రసాదిస్తాడు. బాధపడేవాడి దగ్గర ఏముంటుంది? పెయినే ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికెళ్తేనే మనకి సమాధానాలు దొరుకుతాయి. నీకు జ్ఞానం కావాలంటే ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళాలి. నీకు విజ్డమ్ కావాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. నీకేదైనా ఒంట్లో నొప్పిగా ఉందంటే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. లేతే నీకు ఏదైనా జీవితంలో ప్రాబ్లమ్ వచ్చిందంటే లాయర్ దగ్గరికెళ్ళాలి. లేదా అంటే ఏదో పెద్ద అగాధంలో పడిపోయారంటే పొలిటీషియన్ దగ్గరికెళ్ళాలి. ఇలా ఎవరి దగ్గరికెళితే మన సమస్య తీరుతుందో వారి దగ్గరికే వెళ్ళాలి. అంతేగాని కాళ్ళు నొప్పిగా ఉందని గురువు దగ్గరకో లేపోతే ఇంకేదో అని చెప్పేసి మరొకరి దగ్గరికెళ్తే పనవ్వదు.
అదే విధంగా ఇలాంటి ఈ చైతన్యానికి సంబంధించిన ఆలోచనలు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు నీకు నీకు కాలం ధర్మం కలిసొచ్చేసింది అప్పటికే. కానీ మనం అర్థం చేసుకోవట్లా. అటువంటప్పుడు నువ్వు ఎవడో ఒకడు సఫర్ అవుతున్న వాడి దగ్గరికి అరిషడ్ వర్గాలతో కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలతోటి సఫర్ అవుతున్న వాడి దగ్గరికెళ్తే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. వాడు కూడా నిన్ను కూడా ఆ పెయిన్‌లోకి లాగేస్తాడు. దానికి బదులు ఎకాలజీ బుక్ చదవమంటున్నారు. దాంట్లో సమాధానాలు దొరుకుతాయంటున్నారు. శాంతి యాత్ర చేయమంటున్నారు. సైన్స్ చదవమంటున్నారు. టెక్నాలజీ నేర్చుకోమంటున్నారు. సైకాలజీ, మెటాఫిజిక్స్ ఇవి కూడా చదవమంటున్నారు. సైకో సర్జరీస్. ఓకే. మనకు తెలుస్తుంది. లోహాలకు సంబంధించిన శాస్త్రం చదివమంటే ఈ జెమ్మాలజీ అంటారు. ఈ మధ్య కాలం అందరూ జెమ్మాలజీ లేకపోతే క్రిస్టలోగ్రఫీ, ఇవన్నీ కూడా స్పిరిచ్యువల్ సబ్జెక్ట్స్ అన్నమాట. వీటన్నిటిని నేర్చుకుని ఫేస్‌బుక్‌లో కూడా మీరందరూ చూస్తూ ఉండుండొచ్చు కదా! మన ఫేస్‌బుక్ ఓపెన్ చేయంగానే అడ్వర్టైజ్‌మెంట్స్ బోలెడు 101 వస్తూ ఉంటాయి. అలాగే భౌతిక శాస్త్రము, ఫిజియాలజీ సబ్జెక్ట్. అలాగే మానవాళికి కొత్త దృష్టిని కల్పించేవి. అంటే సోషియాలజీ తీసుకోండి. ఇంకేదైనా సరే. లేదా ఆత్మజ్ఞానం, ఆత్మ విజ్ఞానం ఇట్లాంటివన్నీ కూడా మైండ్ అండ్ మ్యాటర్ ఏదో ఒకటి విజ్ఞానము, జ్ఞానం అన్నీ కలిసున్నవి. ఇలాంటివి చదివితే ఇటువంటి శాస్త్రాల వైపు ఆకర్షింపబడండి. అంతేగాని జనాల్లోకి వెళ్ళి వాళ్ళ పెయిన్ అంతా నెత్తి మీదకి రాసుకోకండి అని చెప్తున్నారు ఇక్కడ. వెరీ క్లియర్. నేను చెప్పట్లా. వీళ్ళే చెప్తున్నారు. మీరొక పర్వతాన్ని ఎక్కుతున్నట్టు ఊహించుకోండి. మీకు ముందు, వెనక చాలామంది ఎక్కుతున్నారు. మీకు ముందు వెళుతున్నవారు మీకు కాంతి కిరణాలను, ప్రేమను, శక్తిని పంపుతూ, మీ దారిని కాంతివంతం చేస్తూ, మీ ప్రయాణాన్ని తేలిగ్గా చేస్తున్నారని ఊహించడం. ఒక చిన్న సాధన ఇచ్చాడు. ఇటువంటి 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 మాలాగా ఆ కంపారిజన్ వచ్చి బుర్ర వేడికిపోతుండేటప్పుడు ఈ సబ్జెక్ట్స్‌ని ఆకర్షించమని చెప్తున్నారు. శాస్త్రాలు చదవమంటున్నారు నంబర్ 1. రెండోది ఇది ఏది ఇది ఇది సాధన చేయమంటున్నారు చెప్తున్నాను. ఒక పర్వతాన్ని ఎక్కుతున్నట్లుగా ఊహించుకోండి. దాని ముందు, వెనక ముందు వాళ్ళు మన ముందు కొంతమంది ఎళ్తున్నారు. మన వెనకాతల కొంతమంది వస్తున్నారు. ముందు వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి దిక్సూచిలాగా కాంతి కిరణాలను ప్రసరిస్తూ ప్రేమ, శక్తి అలాగే దారంతా కాంతివంతం చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రయాణాన్ని తేలిగ్గా చేస్తున్నారు మనకి. అలా అని ఊహించాలి. మీరు ఎక్కడికి వెళుతున్నారో పెరుగుతున్న స్వచ్ఛతతో చూడగలుగుతున్నారు. ఎందుకు వాళ్ళ కాంతిని పట్టుకుని లైట్‌లో పెట్టుకొని మనకు చూపిస్తున్నారు కాబట్టి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఎక్కుతున్నాం అంతా మనకి ఈజీగా దారి కనిపిస్తుంది. స్వచ్ఛంగా కనిపిస్తోంది. మీ పాదాలు కరెక్ట్‌గానే పడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఇంకా తొందరగా ఎక్కేస్తున్నారు. చూసారా? ఎందుకంటే అందరూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి, మనం ఇంకా తొందరగా బాగా క్లియర్‌గా పాదాలు చక్కగా వేసి ఎక్కేస్తున్నాం. మీ వెనకనున్న వారికి కాంతిని, బుద్ధిని పంపిస్తున్నట్లు, ధైర్యాన్ని, విజ్ఞానాన్ని మీరు పూర్తి చేసిన మార్గం ద్వారా ఇస్తున్నట్లు ఊహించండి. చూసారా? వారి దగ్గర నుంచి తీసుకుంటున్నాము. మన అడుగులు పెర్ఫెక్ట్‌గా వేస్తున్నాము. మళ్ళీ మనము మరొకరికి మనము దిక్సూచిలమవుతున్నాము. చూసారా? దిక్సూచులమవుతున్నాము. ఈ విధంగా ఊహించుకోమంటున్నాను. మన లైఫ్ కూడా అంతే. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే, ముందువాడి యొక్క సలహాలు తీసుకుంటూ, మనం వెళుతూ, వెనకవాడికి కూడా మనము సహాయం చేస్తూ పోవాలి. ఎందుకంటే వెనకవాడు సహాయం చెయ్యకపోతే ఏం జరుగుతుంది? వాడు మనల్ని ముందుకు వెనక్కి లాగేస్తాడు. రైట్? సింపుల్ లాజిక్. ముందువాడు మనకి హెల్ప్ చేయకపోతే మనం వెళ్ళలేము. సో, వెనకవాడికి మనం హెల్ప్ చేయకపోతే వాడు మనల్ని వెళ్ళనివ్వడు. రైట్? సో, కాబట్టి ఎక్కడైనా సరే ఈ సహాయ సహకారాలు జరుగుతూ పోవాలన్నమాట. మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒంటరిగా చేయనవసరం లేదు. లెక్క పెట్టలేనన్ని ఆత్మలు మీ వాస్తవం నుండి మరి ఉన్నత పరిధుల నుండి మీకన్నా ముందు వెళ్తున్నారు. చూసారా? మనం ఒంటరి వాళ్ళం కాము. అంటే ఏంటంటే మనకు మనిషి టు మనిషి ఈ శరీరము కనిపిస్తేనే మనము మనవాళ్ళు, మన కుటుంబీకులు, మన కులవాళ్ళు అంటే ఓన్లీ వాళ్ళే అని మనం అనుకుంటాం. కానీ నిజానికి అవసరమైనప్పుడు వాళ్ళెవరూ రారు. ఇంకెవరో వచ్చి మనకు సహాయం చేసి పోతుంటారు. సో, ఎందుకు అలా? ఎందుకంటే మనం ఒంటరి వాళ్ళం కాము అలా.
మనకి కనబడే ఓ నలుగురు మనుషులు పెట్టుకొని ఇంక వాళ్ళే జీవితం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇన్ రియాలిటీ నాట్. మన సోల్ ప్లాన్‌లో వీళ్ళెవరు కాకుండా ఇంకెవరినెవరన్నో మనం తెచ్చుకొని ఉండుండొచ్చు. ఏ టైంకి రావాలో ఆ టైంకి వాళ్ళొచ్చేసి మనకు చేయాల్సింది చేసేసి మళ్ళీ కనిపించరు కూడా వాళ్ళు. సో, మన వాళ్ళు అనేవాళ్ళు మనం చూసామని ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు. ఎక్కడెక్కడో ఉన్నారాళ్ళు. ఆ టైంకొచ్చేస్తారు వాళ్ళు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా స్పిరిచ్యువల్ పాత్‌లో ఉండేటప్పుడు మనకి పరిచయం అయ్యే వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే. ఒక్కసారి స్పిరిచ్యువల్ పాత్‌లోకెళ్ళిన తర్వాత, వారి మధ్యలోకెళ్ళిపోయిన తర్వాత, ఈ నాన్ స్పిరిచ్యువల్ మనుషులు ఎక్కడ మనకి టచ్ గారు. బాగా గమనించండి. ఒకప్పుడు మనల్ని బాధించిన వాళ్ళు, ఒకప్పుడు మన కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించి కడివెడని కన్నీళ్లు కార్పించిన వాళ్ళు, వాళ్ళెవ్వరూ అసలు ఆ దరిదాపులకు కూడా కనిపించరు మనకి. కానీ మనం అప్పుడు అటుపక్క ఉండేటప్పుడు అదే జీవితం అనుకుని, అదే నిజం అనుకుని ఏడ్చి, 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 ఏడ్చి ఉండుంటాం. కానీ ఒక్కసారి ఇటు పక్కొచ్చిన తర్వాత పైసా ఆ దరిదాపులు కూడా ఎక్కడ కనిపించరు. క క దుర్బిణి వేసుకొని చూసినా కూడా కనిపించరు వాళ్ళు. మన ఈ పాత్రలోకి రాకపోవడం వల్లనే మనం అంత దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది. అంతలాగా మనం సఫర్ అవ్వాల్సొచ్చింది. అట్లా అన్నమాట. అయితే సో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు ఒంటరి వారు కారు. లెక్క పెట్టలేనన్ని ఆత్మలు ఆ ఉన్నత పరిధుల నుండి కూడా మీకన్నా ముందు ఉంటాయి. అంటే మనం ఒంటరి కాదు. మనతో నడుస్తున్నారిప్పుడు. ఇప్పుడు ఈ కాలంతో పాటు మనము కూడా మనకి గమనం ఉంది. అంటే ఇప్పుడు నేనిక్కడ కూర్చున్నాను. నాకు తెలిసి నేను కూర్చున్నాను. కానీ కాలంతో పాటు గమనం జరుగుతూ ఉంది. నా స్టోరీ. మూవ్ అవుతోంది నా స్టోరీ. నేనిక్కడే కూర్చున్నట్టుగా నాకనిపిస్తుంది కానీ, నా స్టోరీ మూవ్ అవుతుంది. అలాగే మీ స్టోరీలు కూడా మూవ్ అవుతున్నాయి. సో, ఈ మూవ్ అవుతూ మనతో పాటు మనం ఒక్కళమే మూవ్ అవ్వట్లా. మనతో పాటు ఎన్నో లెక్క పెట్టలేనన్ని ఆత్మల యొక్క స్టోరీలు కూడా మూవ్ అవుతున్నాయి. మనం ఒంటరి వాళ్ళం కాము. అంటే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాలి. మన మన యొక్క కాన్షియస్‌నెస్‌ని పెంచాలి. వాళ్ళందరూ నేను ఒంటరి కాదు. నాతో ఎంతోమంది లెక్క పెట్టలేనంత మంది నాతో కలిసి నడుస్తున్నారు అనేటువంటి కాన్షియస్‌నెస్ నాలో రావాలి. నమ్మకము రావాలి. నేను నమ్మగలగాలి. అటువంటి నమ్మక వ్యవస్థలోకి నేను వెళ్ళాలి అంటే, నా యొక్క కాన్షియస్‌నెస్ అంటే చైతన్యము. నా యొక్క చైతన్యాన్ని బలపరుచుకుంటూ అంతలాగా నేను ఎక్స్‌పెండ్ చేస్తే, నేను ఒంటరిననే ఫీలింగ్ ఇక ఉండదు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఒంటరిని అని. కాదు. ఆ కాన్షియస్‌నెస్ ఒంటరిని, ఇంక నాకెవరు లేరు అనే కాన్షియస్‌నెస్ అనేది నెగెటివ్. నెగెటివ్ అంటే ఇట్ యాక్ట్స్ అగైన్స్ట్ టు యువర్ సోల్. మీ సోల్ ఒంటరిది కాదు. అదనమాట. కాబట్టి చాలా వేల మంది మేల్కొనే స్థితిలో ఉన్నారట. చాలా మందికి ఆ కాన్షియస్‌నెస్ ఉంది అంటున్నారిక్కడ. వారికి ఎక్కడ టర్న్ అవ్వాలో, ఏ సమాచారం కోసం ఎదురు చూడాలో ఆ! చాలామంది మేలుకునే స్థితిలో ఉన్నా, ఇంకా చాలామంది మేలుకొని లేరు. ఆ లేని వాళ్ళకేంటి, వారికి ఎక్కడ టర్న్ అవ్వాలి, ఏ సమాచారం కోసం ఎదురు చూడాలి అని తెలియట్లేదట. అంతే గదా! ఇప్పుడే వారు ప్రశ్న వేయడానికి, నేర్చుకోవడానికి, వినడానికి మెల్లమెల్లగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అటువంటి కాన్షియస్‌నెస్ లోకంలో వస్తోంది అని అంటున్నారు ఇక్కడ ఆథర్. ముసుగును తొలగించినట్లయితే మీ మార్గంలో మేల్కొని సత్యాన్ని గ్రహించి ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వారు తిరిగి ఇంకొంతమందికి సహాయం చేస్తారు అనేసి చెప్తున్నారు. అదే మనకు కొండ దగ్గర ఎలా సాధన చెప్పారో మన యొక్క కాన్షియస్‌నెస్ కూడా అలాగా మారాలి అని చెప్తున్నారు. మానవాళి ఉన్న విధానము నుండి పరివర్తనా పరంగా ఒకేసారి చాలా ముందుకు వెళుతున్నది అది. మీ శక్తి శరీరాలు పరివర్తన ఉన్నాయి. అంటే కాలంతో పాటుగా పరివర్తన చెందుతూనే ఉంటుంది. ఎందుకంటే మన ఎవల్యూషన్‌లో ఉన్నాం కదా! ప్రతి ఒక్క ప్రాణి ఎవల్యూషన్‌లోనే ఉంది. మనం కూడా.
మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీ ఆరా కొత్త శక్తులతో నిండి ఆధ్యాత్మికంగా ప్రకాశిస్తుంది. చూసారా? మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది మన ఆరా కొత్త కొత్త శక్తిని పొందుతూ ఉంటుంది. ఈ కొత్త అప్పుడు మనం ఏమవుతాము? కొత్త మానవులం అవుతాం. చనిపోక్కర్లా. మరణమే అన్నిటికీ సమాధానం కూడా కాదు ఆధ్యాత్మికంగా ఉంటే. మళ్ళీ అగైన్ ఆధ్యాత్మికతలో లేకపోతే మరణం చాలా ఇంపార్టెంట్. అది ఎప్పటికీ తగదు ఆ గోల, ఆ సఫరింగ్ అనేది. ఎక్కడో దగ్గర తెంపేయాలి కదా! ఆడ మరణం అప్పుడు మధురం. అలాగే తెగిపోద్దది. గోల వదిలిపోతుంది. ఆధ్యాత్మికంగా ఉంటే మాత్రము నీకు అన్నీ ఎడిషన్సే. నీకు కొత్త కొత్త శక్తి యాడ్ అవుతూనే ఉంటుంది నీ ఆరాకి. ఆ మరణం ఓ పెద్ద లెక్క కాదు. ఇంకా బ్రతికి ఉంటుండగానే మళ్ళీ మళ్ళీ మనం పుడతాం. ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉంటాం గదా! ఒకప్పుడు గౌతమికి స్పిరిచువాలిటీలోకొచ్చిన గౌతమికి తేడా వస్తుంది. ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది. అలాగే మీరైనా సరే. అంటే ఏంటి? అక్కడికి అయిపోయింది. ఇది ఇక్కడ కొత్తది. అంటే మళ్ళీ నేను పుట్టానా లేదా? మళ్ళీ పుట్టినట్టే. మరణించలా. కానీ మళ్ళీ పుట్టాను నేను. అలా అనమాట. సో, ఆ విధంగా చెబుతున్నారు. ఈ కొత్త మానవుడు ఉన్నత ఫ్రీక్వెన్సీతో ప్రకంపనం చెందుతూ కాంతిని ప్రసరిస్తూ ఉంటాడు. ఎవరు? ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయిన తర్వాత. వాడు మరణించనే లేదు. మళ్ళీ పుట్టేసాడు. రైట్? సో, వీడెలా ఉంటాడంటే ఈ కొత్త మానవుడు ఉన్నత ఫ్రీక్వెన్సీతో ఉంటాడట వీడు. ప్రకంపనం చెందుతూ కాంతిని ప్రసరిస్తూ ఉంటాడు. వీడు 10 మందికి కాంతినిస్తాడు. వారు కూడా వీడి నుంచి కాంతిని పొంది వాళ్ళు మరొకళ్ళకి కాంతి అవుతారు. మీరు మీ పిల్లలు మరియు మనవళ్ళు ఇప్పుడు మీరు ఊహించలేనంత వాళ్ళు కూడా చైతన్యంలో ఉంటారు. వాడు మారిన తర్వాత వాడి యొక్క కుటుంబం కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమి చేయాలని అంత బాధపడుతున్నారు? ఇంకా ప్రేమగా ఉండాలనా? మిమ్మల్ని మీరు నమ్మాలనా? క్షమించే తత్వం ఉండాలనా? కనికరం ఉండాలనా? బాధను వదిలేయాలనా? లేక ఇవన్నీ భవిష్యత్తులో చాలా తేలిక. చూసారా? మనకి ప్రాపంచికంగా వీటన్నిటిని కూడా మనము ఎదుర్కొంటూ అనుభవిస్తూ ఉంటాం. ఏదో ఒక టైంలో మనకేదో ఒకటి ఒకటి అర్థమైపోద్ది. అరె! నేను ఇన్నాళ్ళు కూడా ఇన్ని తప్పులు చేశానే, ఇక నేను మానేయాలి. లేతే ఇన్నిటి నుంచి నేను క్షమించడం అనేది నాకు ఆ క్షమ అనేది లేకపోవడం వల్లే కదా ఇట్లా జరిగింది. ఈ క్షమ అనే దాన్ని ఇప్పుడే నేను ప్రాక్టీస్ చేయాలి. లేదా నేను ఎవరిని నమ్మకపోబట్టే గదా! ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అనుమానిస్తున్నారిప్పుడు. సో, నమ్మకం అనేది పెట్టుకోవాలి. లేకపోతే ఈ ప్రేమ అనేదాన్ని నేను ఎప్పుడు చూసినా వాళ్ళ మీద నాకు ఎప్పుడు నేను ప్రేమ చూపించలేదు. అందువల్ల వాళ్ళందరూ నాకు ఎగనెస్ట్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడైనా నేను ఒక ఆహ్, మ అందరిని ప్రేమగా ఉంటూ దగ్గర చేసుకోవాలి. ఇలా ఏదో ఒక రియలైజేషన్ అనేది జరుగుతది. మనం చేసిన పనులే అది ఫలితాలు మనకు వచ్చేస్తుండేటప్పుడు ఏదో ఒకటి మనకొక రియలైజేషన్ జరుగుతది ప్రాపంచికంగా. సో, వాటన్నిటిని కూడా ఏదైనా ఒక బాధ ఉంటుంది. ఆ బాధను వదిలేయాలని కూడా మనం అనుకుంటాం. ఏదో ఒక నెగెటివ్ క్వాలిటీ ఉంటుంది. తాగుడో, లేకపోతే మరోటో, జూదమో అది కూడా వదిలేయాలని కోరుకుంటారు. రిహాబిలిటేషన్ సెంటర్‌కెళ్ళిపోతారు. బలవంతంగా వ్యసనాల్లోంచి బయటకొస్తారు. నేనొక వ్యక్తిని కలిసాను నేను ఆశ్చర్యపోయాను నేను. ఎందుకు మరి నువ్వు రిహాబిలిటేషన్ సెంటర్‌కెళ్ళి ఎందుకు అసలు తాగుడనమాట. ఆ తాగుడు తనకి తాను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా తనకు తానే రిహాబిలిటేషన్ సెంటర్‌లోకెళ్ళి జాయిన్ అయిపోయాడట. ఎందుకు అంటే, ఇంక తాగి, తాగి అసలు బోర్ కొట్టింది నాకు. బోర్ కొట్టడమా? అసలు నువ్వు తాగుతున్నావని కాన్షియస్‌గా ఉన్నావా అంటే, తాగకుండా ఉండలేకపోయేవాడంట. ఇంత మునుపు ఎప్పుడు అన్‌కాన్షియస్‌గానే ఉంటూ ఆ తాగుడుకి అలవాటు పడిపోయాడు. బానిసైపోయాడు. సడెన్‌గా కాన్షియస్‌నెస్ వచ్చింది. కానీ అలవాటు పడిపోయాడు కాబట్టి వదలలేకపోతున్నాడు. ఎప్పుడైతే కాన్షియస్‌నెస్ వచ్చేసిందో, ఇక తాగడం మనసుకి ఇష్టపడటంలా. కానీ వదలలేకపోతున్నాడు అలవాటయిపోవడం వల్ల. అప్పటినుంచి ఇంక రెస్ట్‌లెస్‌గా పడి బోర్ కొట్టేస్తుంది. ఎప్పుడు ఏం తాగుతావని జెప్పేసి రిహాబిలిటేషన్ సెంటర్‌కి తానే వెళ్ళిపోయి అక్కడ ఫోను చేసేట వాళ్ళ వైఫ్‌కి. నేనిక్కడ జాయిన్ అయిపోయాను. మీకు వీలున్నప్పుడు వీకెండ్‌లో రండి అనేసి. అలా ఉంటుంది మనిషిలో ట్రాన్స్‌ఫర్మేషన్. నేను చాలా ఆశ్చర్యపోయాను అతనిది విని.
ఒక వ్యసనపరుడు వ్యసనాన్ని వదిలేసిన తీరు విచిత్రంగా ఉంది. అలా అన్నమాట. సో, ఆ విధంగా సోల్ అనేది ఆ విధంగా పరివర్తన తీసుకొచ్చేస్తది. ఒక్కసారి అందులో పడిపోయిన మనిషిని అలా బయట అలా పడేస్తుందనమాట. మరి అతనేమైనా స స ఐ డోంట్ థింక్ అతనేం సాధనలు గట్రా చేయలే. కానీ విన్నాడు మాట అంతే. ఆత్మ యొక్క మాట ఎక్కడో కనెక్ట్ అయిపోయినాడు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక సందర్భంలో కాలము ఇవన్నీ ఉన్నాయి గదా! అవి కూడా హెల్ప్ వాళ్ళ పూర్ణాత్మ ఒకటుంటుంది. హెల్ప్ చేస్తుంది. కనెక్ట్ అయ్యాడు లోపలికి. ఇంకా అప్పటినుంచి ఆ చెప్పింది దానికి వినడం మొదలుపెట్టింది అతని యొక్క ఇవి. సో, అట్లా. మానవుని శరీరం శాంతం కాంతితో నింపబడుతుంది. కాంతిని ఉత్పత్తి చేసే లేక ప్రసరించే మూలంగా మారిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు హాయిగా అవన్నీ వదిలేసాడు. ఆ బోర్ కొట్టి వదిలేసేసి బయటకొచ్చేసి ఇప్పుడు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నాడు అతను. అది. సో, మీలో చాలామంది భూమి పైన ఈ జన్మను ఆఖరి జన్మగా అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఇదే ఆఖరి లక్ష్యంగా, ఆఖరి జీవితం అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మరింత ఉన్నత స్థితులకు వెళ్ళే కొద్దీ భూమి మీద జీవితంలో మాస్టరీ పొంది చనిపోయిన తర్వాత ఈ భూమి మీదకు రావటం లేక రాకపోవటం అనేది మా ఇష్టం మీదే ఉండాలని కోరుకుంటుంటారు. భూమి చాలా అందమైన ప్రదేశము. మీకు భూమి మీద స్వర్గం అనుభవంలోకి రావాలంటే ఉన్నత చైతన్యంలో మీరు మాస్టర్‌గా జీవించాలి. చూసారా? మానవ జన్మ ఊరికనే రాదు. మానవ జన్మ అంటే ఇలాగ విజ్డమ్‌ని తీసుకునే జన్మ. విజ్డమ్‌ను భూమి మీదకొచ్చి విజ్డమ్‌ని తీసుకోవాలి అనుకునే ఆత్మలు అది స్వర్గం. అనుకునే ఆత్మలు ఆల్రెడీ ఉన్నత చైతన్యంలో మాస్టర్‌గా జీవించే ఆత్మలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఏంటి భూమి మీదకు వచ్చి ఆహ్, ఉన్నత జ్ఞానాన్ని, అనుభవాన్ని, విజ్డమ్ తీసుకోగలగడం. అలాగ జరుగుతోంది ఎవరికైనా అంటే, వారు ఆల్రెడీ ఉన్నత చైతన్యంలో ఉంటూ జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళకే అది సాధ్యము. మిగతా వాళ్ళ అనుభవాలు పేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడో వాళ్ళు కూడా వస్తారు ఆ సమయానికి, ఆ స్టేజ్‌కి. కానీ అందరూ కాదు. ఎప్పుడో మెల్లగా వస్తారు వారి వారి టైముల్లో. అదనమాట. చాలా పరివర్తనం చెందిన ఆత్మలు ఇతర పరిధుల్లో నివసిస్తూ భూమి మీదకి రావడానికే కోరుకుంటూ ఉంటాయట. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఇక్కడే ఉంది కదా! రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికొచ్చి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళే. అంతగా మానవ జాతిని ప్లస్ భూమిని ప్రేమిస్తారట. మాస్టరీలో గొప్ప స్థితులకు వెళ్ళే కొద్దీ ఇతరులకు వాళ్ళ ఎదుగుదలలో సాయం చేసే సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇతరులకి చాలామంది సునాయాసంగా సహాయం చేస్తుంటారు. ఎవరికైనా డబ్బు అవసరం ఉన్నా కూడా ముక్కు, మొహం తెలియకపోయినా ఇస్తూ ఉంటారు. దట్స్ ఓకే. ఎప్పుడైనా కలిసినప్పుడు ఇవ్వండి, ఇవ్వకపోయినా కూడా ఓకే అనేస్తుంటారు. అది ఏంటంటే అది గొప్ప స్థితులకి వెళ్ళిన కొద్దీ ఆ వాడికి అటువంటి సామర్థ్యం ఉంటుంది. ఇచ్చిన దానికి మళ్ళీ ఫలితాన్ని ఆశించకపోవడం, లేతే ఎదుటివాడు కష్టంలో ఉంటే దట్స్ ఓకే. మనకు అన్ని విధాలుగా బావున్నాం గదా! ఇప్పుడు వాడికొక 5,000 ఇస్తే వాడికి అవసరం తీరుతుంది. లేపోతే వాడి ఫ్యామిలీ అంతా ఇంత తింటారు వాళ్ళు అనేసి 5,000 వదిలేస్తాడు వాడు. మళ్ళీ తిరిగి వాడి దగ్గర నుంచి మరొక రూపంలో ఏదైనా పొందడానికో, లేతే ఆ 5,000 మళ్ళీ తీసుకోవడానికో వాడు ఆలోచించడు. అలాంటి మనస్థితి ఎలాంటి వారికుంటుందట? ఇదిగో ఈ మాస్టరీ అంటే పరిధుల్లో వాళ్ళు ఉన్నత పరిధుల్లో మాస్టర్స్‌గా జీవించి మాస్టర్స్‌గా ఉన్న ఆత్మలకు ఇటువంటి సామర్థ్యము ఉంటుంది. ఎందుకంటే, ఆ ఆత్మలకు తెలుసు కదా! వాళ్ళెందుకొచ్చారో ఇక్కడికి. అలా అన్నమాట. అదే విధంగా వాళ్ళకి సేవ చేయటం ద్వారా కూడా ఆ అవకాశం. వాళ్ళ సేవ కూడా అలాగే చేసేస్తారట ఈజీగా. మీ పూర్ణాత్మ తనలో ఒక భాగాన్ని అంటే మిమ్మల్ని ఈ పరిధి అంటే భూమిలోకి అంటే ఈ ప్రపంచం ఆకారం మరి పదార్థ పరిధిలో తన చైతన్యాన్ని ఎక్కువగా అనుభవం పొందటానికి పంపింది. ఎందుకంటే అటువంటి ఉన్నత చైతన్యంలో మాస్టరీ పొందిన ఆత్మలు ఆటోమేటిక్‌గా అవేంటివి పూర్ణాత్మలో భాగాలు గదా! అవి.
సో, కాబట్టి ఇటువంటి అనుభవాలు పొందడానికే అది జన్మ తీసుకుంటుంది. కాబట్టి అటువంటి అనుభవాలనిచ్చే ఇన్సిడెంట్స్ తనకి జీవితంలోకి రాంగానే వెంటనే దానికి అనుగుణంగా అది యాక్ట్ చేసేస్తుందనమాట. అది. సో, అక్కడ అబ్బాయి ఇతను ఎంత మంచివాడండి. పెద్ద దానకనుడు. అసలు అలా చేసేసాడంతే అనేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఎందుకంటే ఆ ఆత్మ ఆ లక్షణాన్ని ఆ టైంకి అది పొందేస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మ అక్కడ జన్మ తీసుకుంది అందుకే. ఆ సామర్థ్యాన్ని వెలిబుచ్చుకుంటూ తను విజ్డమ్ తీసుకోవడానికే వచ్చిందది. అందువల్ల వాడు ఈజీగా చేసేసాడు. అది. ఇప్పుడు మీరిక్కడ ఉన్నారు. ఎందుకంటే మీకిది మంచి స్థలము. మరి ఎక్కువ పరివర్తన చెందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే భూమి. మీరు ఎదిగి అది. మన ఎదిగి విస్తృతం అవ్వడానికి కూడా భూమే. మానవత్వాన్ని, దైవత్వాన్ని కలిగి ఉన్నది కూడా భూమే. ప్రేమను అన్ని రకాల మానవ తత్వాన్ని కలిగి ఉన్నది కూడా భూమే. మీరు రోజువారీ చర్యల్లో పొందే అనుభవాలు, ఛాలెంజ్‌లు, భావాలు, సంబంధాలు వీటన్నిటి కూడా భూమే. ఎవ్వరైనా సరే భూమి మీద నేర్చుకుని వెళ్ళాల్సిందే. ఇయన్నీ కూడా. నువ్వు ఛాలెంజింగ్‌గా ఉండే ఆత్మగా నేను ఈ జన్మ తీసుకోవాలంటే, లేదా అడ్వెంచర్స్ నేను చేయగలిగే ఆత్మ అంటే మళ్ళీ ఇక్కడ ఈ భూమి మీదకే రావాలి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేస్తారు కొంతమంది. ఒకామె కాళ్ళు యాక్సిడెంట్‌లో ఏదో సంథింగ్ పని చేయకపోయినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. ఏదో ఒక పీక్. అది ఎలా సాధ్యం అది? కాసేపు కొండ ఎక్కితేనే మన అమ్మ, అయ్యో! అని చేసి వెంటనే ఏ టైల్నాలో లేకపోతే ఏదో వేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది ఉన్నత స్థాయి ఆత్మే ఆవిడ. కానీ ఆ విధంగా తన స్థాయిని పెంచుకోవడానికి ఆల్రెడీ సోల్ ప్లాన్ రాసుకుంది. అందువల్ల కాళ్ళు చచ్చి పడిపోయినా కూడా ఎవరెస్ట్ ఎక్కింది. అది మామూలు వ్యక్తికి సాధ్యమా? క్వెషన్. కాదు. మామూలు వ్యక్తికి సాధ్యము కాదు. అలాంటి ప్లాన్ లేని ఉన్నత ఆత్మకు కూడా సాధ్యం కాదు. అంటే అన్ని ఉన్నత ఆత్మలకి ఒకే రకమైన ప్లాన్ యేసుకొని రావు గదా! అలా అన్నమాట. అది సో, మీకు కలిగే భావాలు, మరి ఆలోచనలు, మీ మానవత్వం అంతా సమృద్ధిగా, అద్భుతంగా ఎదగడానికి, ఇతరులకు కాంతి మూలంగా అవ్వడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు ఎక్కువగా కాంతితో నింపబడితే మానవులకు క్రిటికల్‌ని పొందడానికి సహాయం చేసిన వారవుతాడు. సరిపోయినంత మంది కాంతిని ధరించిన ఇక్కడ సరిగ్గా రాయలేదు. ఇక్కడ తెలుగు బాగోలేదు యాక్చువల్‌గా. బట్ ఓవరాల్‌గా ఏంటంటే నేను చెప్పినదే. అది. సో, ఇవన్నీ కూడా మనం విస్తృతం అవుతున్న కొలది, మన చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటున్న కొలది మనకేమవుతుందంటే, మన పరివర్తన దశకు తొందరగా చేరుకుంటాం మనం. మనము కూడా తేలికగా మళ్ళీ పూర్ణాత్మలుగా ఎన్‌లైటన్‌మెంట్‌ని పొందుతూ తొందరగా పొందడానికి వీలవుతూ ఉంటుంది. సో, ఎక్కువ కాంతిని ధరించడము, కాంతిని ప్రసరించగలగడము ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో, అప్పుడు ఇవన్నీ చేస్తూ తొందరగా అంటే ఆహ్, ఎన్‌లైటన్‌మెంట్‌ని పొందుతూ పూర్ణాత్మలుగా మారుతూ ఉంటే అప్పుడు ఈ జీవితానికి అప్పుడు ఆఖరి జీవితంగా మార్చుకుంటాము. ఇంక నాకు ఈ జన్మతో తాను ఇంక మాకేం వద్దండి అంటుంటారు. దానికి ఏం వద్దండి అంటే మనం ఇవన్నీ చేయాలి. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. అలా చేయగా అప్పుడు జీవితాన్ని ఆఖరి జీవితంగా మార్చుకుంటారు అని చెప్తున్నాడు. అది విషయం. ఇంకా ఆఖరి జీవితంగా మార్చుకోవడం అంటే, ఇంకా పూర్ణాత్మగా మనం మారిపోయిన తర్వాత ఇంక మళ్ళీ జనన మరణ చక్రాల్లోకి ఉండము. జనన మరణ చక్రాల్లోకి ఎప్పుడైతే మనం ఉండమో, అంటే మన సహస్రార స్థితిని టచ్ చేసేసామో, అంటే పరమాత్మలమైపోయామో, అప్పుడు ఇక మనం పుట్టం. ఇక నాకు ఇదే ఆఖరి జన్మ. ఇంక నాకు మోక్షం వచ్చేసి మళ్ళీ నేను భూమి మీదకి రాకూడదంటే అలా కుదిరే పని కాదు. కాంతి స్వరూపులుగా తయారవ్వడము అనేది ఒక ధ్యానం ఇచ్చారు. ఇదొకసారి చదివి, అది మనం కలిసి చేయగలిగితే చేద్దాము. లేదంటే మొన్నట్లాగే నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తాను. ఎవరికి వారు ట్రై చేసుకోండి. ఓకే. ఇంకా నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే 16వది సేవ ద్వారా ఎన్‌లైటన్‌మెంట్ ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. జ్ఞానము ఇప్పుడు మెడిటేషను, జ్ఞానాన్ని తీసుకునే ద్వారా ఎన్‌లైటన్‌మెంట్‌లు,
అనుభవాలని స్టడీ చేయడం వల్ల ఇవన్నీ మనకు అర్థమైంది. సేవ ద్వారా ఎలా ఎన్లైటన్మెంట్ జరుగుతుంది అన్నది మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, దగ్గర పడిపోతుంది, అయిపోతుంది ఈ పుస్తకం. ఇది దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవచ్చు. ఎనీ క్వశ్చన్స్? ఏ క్వశ్చన్స్ లేకపోతే దాన్ని మనం ఇక్కడికెలా కట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం రేపు కలుస్తున్నాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.